హాయ్ హలో నమస్తే. నా పేరు అశోక్. వెల్కమ్ టు మై ఛానల్. నేనుంటాను కోవేట్లో డ్రైవర్గా పనిచేస్తుంటాను. అయితే మనందరికీ ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే మన జీవితంలో కంటే పక్కోడి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం బాగా ఇంట్రెస్ట్ అనమాట. అలాగే మన దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కంటే వేరే దేశంలో ఏం జరుగుతుందో అక్కడ ఎలా ఉంటాయి, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసుకోవడం బాగా ఇంట్రెస్ట్ నాకు తెలుసు. అందుకే కోవిడ్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను రెగ్యులర్గా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఏంటి ఇంత పెద్ద కారు కోవిడ్లో అనుకుంటున్నారా? విశేషం ఉంది. మన ఇండియాలో పెళ్ళైన తర్వాత అప్పగింతలు ఉంటాయి కదా, మన ఇండియాలాగే ఇక్కడ కూడా అప్పగింతలు ఉంటాయి. ఎస్, మా మేడం మామూలుగానే చిన్న విషయాన్ని పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తుంది. అలాంటిది అప్పగింతల టైంలో ఇంకెంత ఓవర్ యాక్షన్ చేస్తుంది. అందుకే పెద్ద కారు తెప్పించింది. పెళ్ళి చేసుకొని పెళ్లి కూతురేమో లండన్ వెళ్ళిపోయింది హనీమూన్కి. అంటే చెప్పాను కదా, పెళ్ళైన ఆ నెక్స్ట్ క్షణం నుంచి వీళ్ళు సపరేట్ కాపురం పెట్టేస్తారు. ఆ పెళ్లి కూతురికి సంబంధించిన సామాన్లు, బట్టలు చాలా ఉంటాయి కదా, అవన్నీ మా మేడం ఈ కారు పిలిపించి కారులో పెట్టుకొని మరి అక్కడికి డెలివరీ చేయడానికి బయలుదేరాం మేము. నేను, మా మేడం, ఇంట్లో పనిచేసే 2 లేడీస్ అందరం బయలుదేరాము. కాకపోతే మా మేడం ఫ్రెండ్ స్పెషల్గా ఆ కార్ తెప్పించుకొని మరి అందులో సామాన్లన్నీ పెట్టి తీసుకెళ్తుంది. అంటే కొద్దిగా షో చేసుకోవాలి కదా, చూపించుకోవాలి కదా. ఆ విషయంలో మా మేడం చెప్పనక్కర్లే, నేనే నెంబర్ 1 అంటుంది. డబ్బున్నోళ్ళు అంటే మా మేడం ఏమంత డబ్బున్నోళ్ళు కాదు, కానీ గొప్పలు చెప్పుకుంటుంది ఎక్కువ. నేను మా మేడం తీసుకొని పెట్టేటప్పుడు ఎక్కువ చెప్తుంటుంది, నేను నెంబర్ 1 అశోక్, కోవిడ్లో నేనే నెంబర్ 1, మా ఫ్యామిలీ నెంబర్ 1, మా తమ్ముడు నెంబర్ 1. అంటే పుట్టింటి గురించి ఎక్కువ గొప్పలు చెప్తుంది. అదే వాళ్ళ మొగుడు గురించి, కొడుకు గురించి అంటే పెద్దగా చెప్పదు. వీళ్ళంతా వేస్ట్ పిల్లలు, మా పుట్టింటి వాళ్ళు చాలా గొప్పలు అని చెప్తుంటుంది. మా మేడం డబ్బున్న వాళ్ళు అంటే అంతేం కాదు, అలాగని లేనోళ్ళు కూడా కాదు. ఉన్న డబ్బుల్లోనే సర్దుకొని జీవితాన్ని సాగిస్తూ ఉంటుంది. కూతురు అంటే చాలా ప్రాణం మా మేడానికి. కూతురు అంటే చచ్చిపోతుంది. ఏమేం కావాలో ముందుగా అన్నీ ప్లాన్ చేసుకొని కావాల్సిన ప్రతి వస్తువు మా మేడమే కొని ఇంట్లో అన్నీ చక్కగా తను రిటర్న్ కోవిడ్కి వచ్చే టైంకల్లా ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ నీట్గా సర్ది పెడుతుంది అనమాట. ఆ కారు తోలుతున్నాడే వాడు మసిరివాడు, డ్రైవర్ మసిరివాడు అంటే ఈజిప్ట్ వాడు. వరస్ట్ ఫెలోలు ఇక్కడ ఈజిప్ట్ నేన్లు. అంటే వాళ్ళకి అరబీ, వాళ్ళు కూడా వాళ్ళ లాంగ్వేజ్ అరబీ అనమాట. కోవిటలు మాట్లాడేది కూడా అరబీ కాబట్టి ఆ కోవిటలు ఎదురుగా మనల్ని మనల్ని తక్కువ చేసి మాట్లాడాలని చూస్తారు వాళ్ళు. అదే మనకు అరబీ వచ్చిందనుకో మాట్లాడలేరు. నాకు అరబీ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 70% వస్తుంది కాబట్టి మాట్లాడే ప్రతి మాట అర్థమవుద్ది కాబట్టి మన దగ్గర తోక దాడించలేరు అనమాట. కాకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియలేదు, ఇండియా వాళ్ళకి తెలియలేదు, మనకి తెలివి ఉన్నట్టు ఫోజు కొడుతుంటారు ఈ నా కొడుకులు. మసిరి వాళ్ళంటే నాకు పడదు. ఈజిప్ట్ వాళ్ళంతా అంతే వరస్ట్ ఫెలోస్. అది అంత పెద్దగా ఉంది కదా కారు. చూడగానే అసలు నేను లోపల కూర్చున్నా కూడా అవి సామాన్లన్నీ నేనే పెట్టింది లోపల కూర్చొని. చాలా లగ్జరీగా ఉంది లోపల. ఇంటీరియర్ డిజైన్ కానీ అంత లెదర్తో ఉంటుంది. ఆ సీట్లు కూడా మామూలు రెగ్యులర్ కార్లలాగా ఉండదు, చాలా స్పెషల్ డిజైన్గా చేసి ఉంటారు సీట్లని. ఒక 6 మంది మాత్రం, అంటే కంఫర్టబుల్గా ఒక 6-7 మంది మాత్రం కూర్చోగలరు. అంటే అంత లగ్జరీగా ఉంటుంది. వాటిలో లోపల చూడాలి, భలే ఉంటుంది. నేను చూపిద్దాం అనుకున్నాను కానీ మా కోవిటోడు కప్పులు పక్కనే ఉన్నాడు. కానీ తొందరగా పెట్టు అన్నాడు. సామాన్లన్నీ పెట్టేసి ఇంకా పోయేస్తాం మామ మేము ఇంటికి. సరే మీరు వెళ్ళిపోయి 2 పని మనుషులను తీసుకెళ్ళి ఇంటి దగ్గర దించేసేయని చెప్తే సరే అనేసి నేను రిటర్న్ బయలుదేరా ఇంటికి. అందులో ఇది కొత్త మంతక చూడండి, నైట్ ఆ కలర్స్, ఆ బిల్డింగు, ఆ రోడ్డు కదా ఎంత చూడడానికి ఎలా ఉంది కదా. నేను మాట్లాడితే డిస్టర్బ్ చేయను, ఒకసారి చూడండి మీరు ఆ రోడ్ని. ఎటు చూసిన లైట్లు. ఆ నైట్ పూట చూడాలి కోవేట్ ఒక బ్యూటీని. లైట్లు, కరెంటు బిల్లు చాలా తక్కువ వీళ్ళకి వచ్చేది. ఎటు చూసిన లైట్లే. ఇంటికి ఎన్ని లైట్లు పెట్టాలో మ్యాక్సిమం నింపేస్తారు లైట్లని. ఇంటిని లైట్లతో నింపేస్తారు. అదే ఇండియాలో అనుకో మనము కరెంటు బిల్ అసలు తట్టుకోలేంగా, 2000 3000.
ఈ రేంజ్లో కరెంటు వాడితేగిన ఇంటికి ఓ 10,000 20,000 వచ్చినా ఆశ్చర్యం పోనక్కర్లేదు. వీటిని సర్కిల్ అంటాం మనం ఇండియాలో, కానీ ఇవి దువార్ అంటే రౌండ్ ఉన్నదాన్ని దువార్ అంటారు అరబిక్లో. చాలా కేర్ఫుల్గా ఉండాలి డ్రైవింగ్. ఏ మాత్రం మన అటు ఇటు తోలినా పట్టని కొట్టేస్తారు. ఇక్కడ కువైట్ వాళ్ళు చాలా ర్యాష్ డ్రైవింగ్. ముఖ్యంగా ఆ 18 ఆ 25 వయసు మధ్యన ఉన్న పిల్లోళ్ళు తల వాచిపోతుంది వాళ్ళతో. భయంకరంగా తోలేస్తారు బండ్లు. తర్వాత లేడీస్ బండి డ్రైవింగ్ అంటే గుండెలు దడదడ డ్రైవర్కి, ఇక్కడ మన ఇండియా డ్రైవర్కి ఎవరికైనా. ఎందుకంటే ఏ టైంలో బ్రేకులు కొట్టేది తెలియదు వాళ్ళు, ఏ టైంలో ఎటు తిరిగేది తెలియదు. చాలా భయం వేస్తుంది లేడీస్ ఉంటే. గుద్దేసి బండి ఆడ ఆపేసి నీదే తప్పు అంటారు అంతే. వాళ్ళ మాట నెగ్గుద్ది ఇక్కడ కువైట్లో. పోలీసులు వాళ్ళ మాట వింటారు మ్యాక్సిమం. అందుకే లేడీస్ డ్రైవింగ్ ముందు పక్కన వెనక పక్కన వాళ్ళు డ్రైవ్ చేస్తున్నా చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకోవాలి మనము. లైట్స్ చూడు అసలు కువైట్కి ఒక బ్యూటీ లైట్లు. ఇది చెబ్ది రూటు. అటు చెబ్దికి వెళ్ళిపోతుంది. ఇట్లా అబ్దుల్ ముబారక్ కొత్త మంతకి ఇది. ఇప్పటి నుంచి రోడ్డు వరస్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి రోడ్డు వరస్ట్ ఉంటుంది. ఒక 2-3 కిలోమీటర్లు వరస్ట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ బాగుంటుంది. పెద్ద రూటు పోతే బాగుంటుంది. ఇది ఎడారి వే రూటు. ఇది మెయిన్ రోడ్డు. ఈ రోడ్ నెంబర్ 6. ఈ 6 నెంబర్ నుంచి ప్రతి రూట్కు ఎక్కువ ఎయిర్పోర్టు సిటీకి ప్రతిదికి పోవచ్చు. ఒక రోడ్డుకి లింకులు ఉంటాయి. తెలిసి ఉండాలి. సీనియారిటీని బట్టి, ఇక్కడ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని బట్టి వాడు ఈజీ అవుతుంది డ్రైవింగ్ అనేది. సీనియర్ ఏం చేస్తాడంటే ఒక రోడ్డు మిస్ అయినా ఒక రోడ్డుని పట్టుకొని వెళ్ళిపోతాడు. కొత్తవాడు అనుకో ఒక రోడ్డు మిస్ అయింది అనుకో తెలియదు వాడికి. ఆ రోడ్లో మాత్రం ఎలా పోవాలో తెలిసి ఉంటుంది. ఇంకో ఆ రోడ్ మిస్ అయిపోయింది, ఓకే నెక్స్ట్ రూట్లో ఎలా పోవాలని వాడికి తెలియదు. కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకో రోడ్లోకి వెళ్ళిపోయి అట్నే అట్నే చేస్తూనే ఉంటారు తప్పులు. కొత్తోడికి పాతోడికి ఉన్న తేడా అలా వచ్చేసాము. ఇందాక నాకు అక్క అరబీలో మాట్లాడింది కదా, దాన్ని నేను తెలుగు చెప్తాను. నేను ఆమెను అక్క అని పిలుస్తుంటాను. శ్రీలంక అనమాట. ఆమె కొత్తగా వచ్చినప్పుడు ఇంట్లోకి పిలిపించుకొని మాట్లాడుతూ ఉంటే కూర్చొనిందంట. అలా సీట్ పక్కన కూర్చుంటే నువ్వు ఎలా కూర్చుంటావు, మా మేడం అందంట ఎలా కూర్చుంటావు, అలా కూర్చోవద్దు లే అని. తర్వాత నేను చాలా ఏడ్చాను తమ్ముడు, 10-15 నిమిషాలు ఏడ్చాను. ఏంటి ఇలా ఉన్నారు వీళ్ళు అని ఆ అక్క చెప్పి నాకు బాధపడింది. నేను అన్నాను అక్క నాకు తెలుసు, అందుకే మేడం ఎప్పుడు పిలిచినా నేను కూర్చో మాట్లాడాలి, నీ పార్లర్లో చెప్పు నేను వింటాను, నిలబడి వింటానని చెప్తాను. నేను కూర్చోను అసలు. స్పెషల్ మళ్ళీ అల్లు అర్జున్ ఉంటాడు కదా, కూర్చో స్వామి అంటే ఎందుకు లేబ్బా మళ్ళీ కొండారెడ్డి వస్తే నిల్చోాలా, అంత మర్యాద మన వల్ల అవ్వదులే అంటాడు. నిజమేరు వచ్చి ఆటాడు. ఇంటి దగ్గరికి వచ్చాను. ఇక్కడ సిగ్నల్ దాటుకున్న వెంటనే మా ఇంట్లో ఇదే మా వీధి చూడు. అంటే ఇది పాత మంతకు, అందుకే కొద్దిగా ఇరుగ్గా ఉంటుంది. మరి అంత ఇరుగ్గా కాదు, వీడియోలో అలా కనిపిస్తుంది. ఇది ఫ్రీగానే ఉంటుంది. ఇంటికి వచ్చేసి ఇంకేమైనా మిగిలిన సామాన్లన్నీ ఇంట్లో దించేసి ఇదే ఇంట్లో ఇప్పుడు 6వ సంవత్సరం నేను పని చేయబట్టి ఈ పక్క మన తెలుగు వాళ్ళు ఉంటారు బాగా క్లోజ్. అది ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తుంటాను. ప్లీజ్ కొత్తగా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడంలో కరెక్ట్గా ఉండకపోతే